పోతే ఏముంటుంది చెప్పండి. అయితే కాళేశ్వరం విషయంలో సార్ ఇప్పుడు తప్పు ఎవరిది ఫైనల్ గా? ఇంజనీర్లదా, కాంట్రాక్ట్ సంస్థదా, ముఖ్యమంత్రిదా, ఇరిగేషన్ మంత్రిదా? ఇప్పుడు ఒక మాట, విచారణ జరుగుతున్నప్పుడు విచారణ కమిషన్ తెలుస్తుందా ఇట్లా చెప్తారు. నువ్వు అడిగే బాగానే ఉంది, చేయాల్సిన వాళ్ళు కదా, నేను కాదు కదా, నిష్ఠాతులు కాదు. ఇప్పుడు కమిషన్ దాని జస్టిస్ గారు అందరితో మాట్లాడారు. వారు అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు. వారు ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇన్సైడర్, కూలినప్పుడు అవుట్ సైడర్ అయినారు. అందుకనే అడుగుతున్నాను. కూలినప్పుడు ఇన్సైడర్ అయినా అవుట్ సైడర్ అయినా నిజమే, అబద్ధమే కదా భరత్ గారు. నేను ఒక మాట చెప్పిన, కంట మీద గన్ను పెట్టినా కూడా గదే మాట్లాడతామని చెప్పినాం. పదవుల కోసం పెదవులు మూసుకోవడమా భరత్ గారు? చాలా మంచి డైలాగ్ పెట్టారు, పదవుల కోసం పెదవులు మూసేవాళ్ళం వాళ్ళ. ఒక మాట భరత్ గారు, ఇవాళ మీరు మమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నారు కదా, మీ దాంట్లో ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు ఉంటున్నారు, సిఆర్ గారు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, తర్వాత పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఈ కేసీఆర్ గారి దగ్గర ఎట్లా పని జరిగేది, ప్రోటోకాల్స్ ఎట్లా ఉండేది, బిజినెస్ రూల్స్ ఎట్లా ఉండేది, ఎట్లా హక్కులు ఉండేది, ఇవన్నీ వాళ్ళని అడుక్కోవాలి కదండి. నన్ను పిలిచే ముందు మరి ఈటల రాజు గారు ఆర్థిక మంత్రిగా పనిచేసిండు. ఆనాడు మంత్రుల పరిస్థితి ఏంది, ప్రోటోకాల్స్ ఏమున్నాయి, రూల్స్ ఏమున్నాయి, రూల్ ప్రకారం ఎట్లా నడిచిన వాళ్ళు అడుక్కోవాలి కదా. అంటే చెప్పండి మరి, మంత్రులకు లిమిటెడ్. నన్ను పిలిచి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ మంత్రివర్గ ఉపసంఘం అన్నారో వారు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారు ఏం జరిగిందో మొత్తం రిపోర్ట్ చెప్పారా? చెప్పండి. బాధ్యత కలిగిన వాళ్ళే కదా మరి వాళ్ళు. అవును, అంటే అప్పుడు మంత్రులకు చాలా లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి, అంతే కదా మీరు చెప్పదలుచుకుంది? చాలా నేను అంటలేను, వారిని అడగమని చెప్తున్నా. మంత్రులకు ఏం పవర్స్ ఉన్నాయో వాళ్ళు అనుకోరాదు. ఈటల రాజేంద్ర గారు ఆర్థిక మంత్రిగా పనిచేసిండు. ఆయన ఏం చేసిండో నీకు తెలుస్తుంది కదా, వాళ్ళకైతే రోజుగానే ఉంటాం కదా, కలిసి పని చేసినాం కదా. మేము క్యాబినెట్ లో అనేక డిబేట్ చేస్తున్నాం అనేక ఇష్యూస్ మీద. బిల్స్ శాంక్షన్ మీరు చేశారు అంటున్నారు ఆర్థిక మంత్రిగా. ఉండదు ఆర్థిక మంత్రి ఎప్పుడో ఆర్థిక మంత్రిగా ఒకవేళ అలొకేటెడ్ బడ్జెట్ అయిపోయి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అయితే దాన్ని మళ్ళీ శాంక్షన్ చేయాలంటే తప్పకుండా పర్మిషన్ తీసుకోవాల్సి. ఆ పర్మిషన్ క్యాబినెట్ లో పెట్టి తీసుకోవాలి. ఆ పర్మిషన్ రీఅప్రోప్రియేషన్ మీకు తెలుసు కదండి, బడ్జెట్ మళ్ళీ పెట్టేటప్పుడు రీఅప్రోప్రియేషన్ చేసుకోవాల్సి ఎక్కడ ఉంటుంది. ఇతర ఒక్కడు ఇయ్యడు పో అని చెప్పి గ్రాంటెడ్ మాకు ఆ బిజినెస్ రూల్స్ ఉందో. అయితే